ట్రేడ్ యూనియన్ చరిత్రలో 55 రోజుల సమ్మె జరిగిన సందర్భాలు చాలా తక్కువ. సుదీర్ఘమైన సమ్మె. యావత్ ప్రపంచ రాజకీయాలనే ట్రేడ్ యూనియన్ రాజకీయాలనే ఒక పోరాట పటిమను ప్రదర్శించిన సమ్మె అది. ఒక పోరాట శక్తిని చూపిన మహిళా మనులు, ట్యాంక్ బండ్ను ముట్టడించిన మహిళా శక్తి అది. ఆ రోజు 55 రోజుల సమ్మెలో మనం ట్యాంక్ బండ్ ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. చాలా భారీ బందోబస్తు, చరిత్రలో ఎరగనంత బందోబస్తు ఆ రోజు. ప్రప్రథంగా ఆ రోజు అప్పటికి మనం అరెస్ట్ అయ్యి లంగరోడ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మేమంతా సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ పెట్టుకొని చూస్తున్నాం, లైవ్ మొత్తం ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్ లైవ్ పెట్టుకొని చూస్తున్నాం. మేమందరము, మేము కూడా సర్కిల్ రూమ్లో ఉన్నాము. ప్రప్రథంగా మన ఆడపిల్లలు ట్యాంక్ బండ్ కొట్టే వరకే కేసీఆర్ అవుట్ అయిపోయిన సీఎం అప్పుడే చెప్పాడు. ఈ ఆర్టీసీ వాళ్ళ పోరాటం ముందర ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పాడు, మీ పోరాట శక్తి ముందర కేసీఆర్ అనే వ్యక్తి జూజూరు అన్నాడు, అయిపోయింది, ఇంకా కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది అన్నాడు. ఆ ట్యాంక్ బండ్ కొట్టడం మనకు ఏమైనా వచ్చిందంటే రాకపోవచ్చు, కానీ ప్రశ్నించే తత్వాన్ని తెలంగాణ ప్రజలకు మనం చూపినాం. తెలంగాణ ప్రజలు ఎవరి దౌర్జన్యాన్ని, ఎవరి దుర్మార్గాన్ని సహించరు. అది కార్మిక వర్గం కావచ్చు, ప్రజానికం కావచ్చు, నువ్వెంతటి వ్యక్తివైనా కావచ్చు. కానీ మా శక్తి ముందు తల దించాల్సిందని ఆర్టీసీ కార్మిక సోదరు చరిత్ర. ఆ రోజు ఎంతోమంది దెబ్బలు తిన్నాం. ఆడపిల్ల కాళ్ళ గోర్లు పోయినాయి, ఆడపిల్లలు ట్యాంక్ బండ్ వెళ్ళి పడ్డారు. ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా ఆ రోజు ఎక్కిర్రు. మీరందరూ కూడా ట్యాంక్ బండ్లో ఎక్కిన వాళ్ళు ఉన్నారు, మేము ఎక్కలేకపోయినాం. మన మిత్రుడు పెంటోజ్ అని మీ దేవరకొండలో చేసి పెట్టి చాలా రోజులు ఒక పల్లెల్లో బండి పట్టుకొని చిన్న పల్లెలది అది ఉంటుంది, నెత్తిలో పెట్టుకొచ్చి ట్యాంక్ బండ్ వచ్చిపోయాడు. ఆ రోజు అయిపోయినా మేము కేసీఆర్ గారికి, కేసీఆర్ గారు మేము గెలిచినా మా ఓడినా కాదు ముఖ్యం, నువ్వు గెలవలే మేము ఓడలే, కానీ మా ఈ పోరాటం నిన్ను పతనానికి నాంది పలుకుతుంది. పలికిందే లేదా? మరి కేసీఆర్ కన్నా పెద్ద గొప్ప చరిత్ర ఉన్న పార్టీ, ఇప్పుడు రూలింగ్గా ఉన్న పార్టీ ఏం కాదు. తప్పని పరిస్థితిలో మనము కేసీఆర్ గద్దెదించాలని ఒక కారణంతోన ఆ రోజు అందరూ కలిసి అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అదే పోకడలు ఉంది. పాలకులంతా ఒకటే, పాలితులంతా ఒకటే అన్నట్లు అయిపోయారు. మనమేం ఉద్యమ కోరికలు కోరతలేదు. మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన అంశాలను పరిష్కరించమంటున్నాం. మేనిఫెస్టో అయితే అన్ని అంశాలు పెట్టినాం, న్యాయమైన డిమాండ్ పెట్టిన దాన్ని పరిష్కరించమంటున్నాం. మాకు రావాల్సిన పిఆర్సీ ఇవ్వమంటున్నాం 2021. మాకు రావాల్సిన 2017 బకాయిలు ఇవ్వమంటున్నాం. గత ప్రభుత్వం గవర్నెన్స్ ఆపరించిన బిల్లును పాస్ చేయమంటున్నాం, అపాయింట్మెంట్ ఉన్నాం పిల్లలకు సంబంధించి. ఇప్పుడు ప్రజాస్వామ్య హక్కు అంటే రాజ్యాంగంలో కల్పించబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంలో హక్కును ఒక యూనియన్ల ద్వారా మాకు ఇవ్వమంటున్నాం. మా జీతభత్యాల సవరణ చేయమంటున్నాము. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వమంటున్నాము. రిక్రూట్మెంట్ చేయమంటున్నాము. ఒక ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం. మేము కోరుకునే ఉద్యోగ కోరికలే కాదు, నీ కుర్చీ తీసిన నాకేమని అడుగుతలే. మేము మా త్యాగాలు చాలా ఉన్నాయి. ఇలా 12-14 గంటల డ్యూటీలు, 4 ఓటీలు, ఒక స్పెషల్ ఆఫ్, కొన్ని డిపోలో 2 ఓటీలు, 2 స్పెషల్ ఆఫ్. ఆ ఓవర్ టైం 140 ఒక ఓవర్ టైం ఉంటుంది. కంప్యూటర్ బిల్ మొన్న ఒక డిపో పోయినాం, 1:50 నిమిషాలు ఓవర్ టైం ఉందంటే మామూలు జిల్లాలో. అక్కడ చూస్తే గంట వస్తుంది. అంటే ప్రతి దగ్గర దోపిడీ. దోపిడీ కూడా ఎట్లంటే మనకు తెలియకుండా దోపిడీ, మనకు తెలియకుండా కిలోమీటర్లు వేస్తారు, మనకు తెలియకుండానే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అని చేస్తారు. కొన్ని రోజులు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ చేసి ఒక ట్రిప్ వేస్తారు, మళ్ళీ ఎక్స్ప్రెస్ కలెక్షన్ వస్తుంది అంటారు, మళ్ళీ ఆర్డినరీ ఇస్తారు. డ్యూటీ మాత్రం ఏదో ఉంటుంది, మార్పులు జరగవు. ప్రశ్నిస్తే ట్రాన్స్ఫరు, ప్రశ్నిస్తే భయము. ఒకవేళ ప్రశ్నించి ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే నరేందర్ లాంటి వాళ్ళు, యాదవ్ లాంటి వాళ్ళు, టీచర్ లాంటి వాళ్ళు ఇంటింటికి పోయి నల్గొండ చెప్పినా మీకు దండం పెడతా మీటింగ్ పోవద్దు, మీకు దండం పెడతా కాలు మొత్తం మీటింగ్ పోవద్దు. ఈ పరిస్థితుల్లో దిగజారిపోయిన సంఘాలు ఉన్నాయి, సంఘ నాయకులు ఉన్నారు. మొత్తం మీద మూలకాలకు మీ నల్గొండ నరేందర్ చెవుపోగా అంటారు, చెవుపోగు ఇద్దరు ముగ్గురే ఆ రోజు నా దగ్గరికి వచ్చారు. మరి మేము నాయకత్వం చేసుకుంటాం అంటే నేను చెప్పిన సంతోషంగా ఇస్తాను, నాయకత్వం చేసుకోండి. ఆగస్టు 11 తారీఖు వచ్చింది నా దగ్గరికి 2020లో. ఉద్యోగం నేను చెప్పినా, చాలా స్పష్టంగా చెప్పిన, ఏదైతే కరోనా ఉంది నీకు ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇస్తా, జనరల్ సెక్రటరీ ఇస్తా, ఎవరికి థామస్ రెడ్డి చెప్పిన
ఇన్ఛార్జ్ సెక్రటరీ తీసుకొని ఒక 2 నెలల లోపల మీటింగ్ పెట్టే అవకాశం వస్తుంది. అప్పటికి మీటింగ్ అవకాశం లేకుండా పెళ్లిళ్ళకి మాత్రం 50 మంది పర్మిషన్ ఉండే. ఒక 2 నెలలకు మీటింగ్ పెడితే జనరల్ బాడీ మీటింగ్ పెడతాం. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ రోజు నేను అర్ధరాత్రి ఎన్నుకుంటాం. మేమే ఎన్నుకునే గౌరవంగా నీకు సాల్వ కప్పి మేము వెళ్ళిపోతాం చెయ్యి. ఎందుకంటే నేనుంటే పనిచేయడానికి ఒక ప్రచారం లేపారు, కేసీఆర్ పడదని ప్రచారం లేపారు. నాకు ఈ పదవులు అవసరం లేదు, పదవులు మనం వెతుక్కుంటూ రావాలి. నేను ఆర్టీసీ జనరల్ సెక్రటరీ కలగాలి. అది ఒక తెలంగాణ ఉద్యమం వచ్చింది. యూనియన్ ఇండియన్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. తెలంగాణ మజూరు పుట్టించడం అందరం కలిసి మనందరం దాని కర్తలమే, కర్త కర్మక్రియ మనంతమే. దానికి ఒక సంఘానికి నాయకులు ఎన్నుకోబడ్డాం మనం. ఆర్టీసీ చరిత్రలో జరగని పనులు జరిగిన రోజు తెలంగాణ మజూరుతో నేను అప్పటిదాకా నేషనల్ మజూరు జిల్లా సెక్రటరీ, మామూలు జిల్లా సెక్రటరీ ఉంటే నేను కలగానన్నా ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా 17,586 మందికి ఒకటేసారి రెగ్యులర్ చేయించాం. ఆ రోజు మనం పద్మాకర్ గారు మేము అందరం కలిసి, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ చరిత్రలో ఒక్కసారి 17,586 మంది చరిత్రలో రెగ్యులర్గా మీరు ఎక్కడ చేయండి. 27% అయ్యారు. ఎక్కడ చరిత్ర ఎక్కడ చేయండి. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ రెగ్యులరైజేషన్, ఇవన్నీ చేసినాం. ఎందుకు? ఆ రోజు కార్మిక బలం అది. ఆ రోజు మనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం రావడం మన అదృష్టం. అది ఎంతో మంది పోరాడారు తెలంగాణ గురించి, కానీ తేలేదు. ఎంతోమంది పోరాడారు కానీ వాళ్ళు తేలేకపోయారు. కానీ వాళ్ళకి తేలేదని తెలంగాణ ఉద్యమం లేదా? వాళ్ళ పోరాటం నాంది వరకు తెలంగాణ రావడానికి. ఒక పంట పండాలంటే ఫస్ట్ నారు చల్లుతాం, నారు చల్లినాక నాటినాక పంట వస్తుంది. పోషణలే పంట తెచ్చబట్టే గొప్ప కాదు కదా. నారు వేసినోడు గొప్పనే, నాటినోళ్ళు గొప్పనే, కలుపు తీసినోళ్ళు గొప్పనే, దాన్ని సంరక్షించిన గొప్పనే. ఇంత చరిత్ర ఉన్నది సంఘం. ఇది సంఘానికి ఒక చరిత్ర ఉంది. ఆ సంఘానికి అటువంటి చరిత్ర ఉన్న సంఘాన్ని గ్రూప్ మీటింగ్ చేయించడం. ఎందుకు? ₹1 కోటి బడ్జెట్ ఉంది ఆ రోజు యూనియన్లో. ఇన్ఛార్జ్ ఇస్తే మాకు ఏం అధికారం ఉంటుంది? నేను చెప్పినట్లు కూడా చెప్పిన, ఇన్ఛార్జ్ ఉంటారు, నెల ఖర్చులు తీసుకొని సంఘం నడపండి. నెల ఖర్చులు తీసుకొని వేరే కమిటీ అనుకోండి, ట్రెజరర్ ఉంటాడు, వేరే మీరు ఎవరైనా చెక్ పవర్ తీసుకోండి. లేదా పూర్తి అజమాయిషి కావాలి. లేదా వాళ్ళకి ఎప్పుడు పైసల మీదే ఉంటుంది, వాళ్ళకి నిగరాన్ని మొత్తం డబ్బుల మీదే ఉంటుంది, వేరే దాని ఉండదు. కార్మిక ఒక సంక్షేమం ఉండదు. దాన్ని కవితమ్మ కాలం పూర్వపడ్డాడు. ఫోటో చూపిస్తాను, ఇప్పుడు చెప్తా. నేను అరే నీ బిడ్డలాంటి వయసు ఉంది కదా ఆమెకు. ఆమె కాలం ముక్తారు. కేసీఆర్ కాలం ముఖ్యంటే అర్థం ఉంది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కాలం, కోరన్ సార్ కాలం ముఖ్యం అంటే మన గౌరవం. కానీ నీ బిడ్డలాంటి కవిత కాలం ముక్కి ఒక ఫామ్ బియ్యం తెచ్చుకుని యూనియన్ నాదంటావు. ఫామ్ బియ్యం తెచ్చుకుంటే ఇది నీ చరిత్ర. నేను ఆ రోజు ఇట్లా చెప్పిన, నీకు నాయకత్వం అప్ప చెప్తే రేపు కార్మికులందరూ కాలం మొక్క అది వస్తారు. నీవే మొక్కిస్తావు బలంతంగా. అమ్మ వచ్చిన మొక్కు, అయ్యి వచ్చిన మొక్కు అనిపిస్తావు. నీకు నాయకత్వ లక్షణాలు లేవరా బాబు? నీకు ఒక సంఘం నడపాలంటే ఒక నాయకుడిగా కాలముకుడు కాదు. గౌరవం, నాకున్న గౌరవమే మీ అందరికి వస్తుంది. మీకున్న గౌరవం నాకు వస్తుంది. మీకు గౌరవం ఉంటుంది. నన్ను అశ్వత్థామరెడ్డి, నేను ఒక డ్రైవర్, ఆర్టీసీ అప్పుడు డ్రైవర్. నేను ఎప్పుడే నేను అయ్యే జాగిరాలో తిరగాలని అడిగినా. ఎట్లా అడిగినా? మీరు ఇంకా ఎంత మీరు, నేను అప్పుడు డ్రైవర్. సామర్శ్వరరావు మామూలు ఉండే ఎన్కౌంటర్ స్పెషలిస్టు. 40 మంది చంపిండు ఆయన. తెలంగాణతో కూడా నీ అయ్యే జాగిరాలో తెలంగాణ అడిగినాం. ఆర్టీసీ కరెంట్ నీ అయ్యే జాగిరాలో నీ బానిసలు అడిగినాం. నువ్వు అడిగినావా? ఏమన్నా కళలు అడిగినావు? పోనీ పుట్టి అడుగు కళలు అడిగినా. సార్ వచ్చాం 4:30 దానికి వచ్చాం. వచ్చి రిసీవ్ చేసుకుని గౌరవంగా చేదారితో లేడు. మేము అబద్ధం చెప్పాం. ప్రభాకరే సాక్ష్యం. అది గౌరవం, మర్యాద, గౌరవ మర్యాదలు. డివిఎం గెలిచినాం, డిప్యూటీ ఆర్ఎం గెలిచినాం. నాయకత్వాన్ని మేము ఎప్పుడు జేఏసీకి వ్యతిరేకం లేము. ఇలా మామూలు జిల్లా చేసారు, ఏదో రూట్లు మారుస్తున్నారు, డ్యూటీలు మారుస్తున్నారు, జేఏసీ ఇస్తామన్నారు. మొత్తం మనమే ఉన్నాము, వాళ్ళ బలం లేదు, జేఏసీ కామన్నారు. మనోళ్ళు నలుగురే ఉండండి, ఆ నలుగురే నిలబడతారు. జేఏసీలో పెట్టుకోండి. ఆ జేఏసీని మీరు లీడ్ చేయండి. జనం ఏనుగుంటూ నువ్వు లీడ్ చేయమంటున్నావు. మనం ఏంటంటే నువ్వు జేఏసీ పేరుతోన ఏనుగు మీద ఎలుక కూర్చొని సవారీ చేద్దా చెప్తాను. ఏనుగు ఏనుగే, టీఎం అంటే ఏనుగే ఎప్పటికీ. పులి టీఎం అంటే పిక్కు చదవలే. పులి మీద వచ్చి పిల్లి కూర్చొని సవారీ చేస్తే ఒప్పుకుందామా? పులిలాంటి టీఎం కార్యకర్తల మీద పిల్లి కూర్చొని సవారీ చేసి నువ్వు ఇట్లా అంటే పోదామా? చెప్పండి. మనకు ఆత్మగౌరవం లేదా?
మన కార్మికులకి ఆత్మగౌరవం లేదా? మనకు పోరాట చరిత్ర లేదా? మన పోరాట హీనులమా? చెప్పండి, మనకు పోరాట చరిత్ర లేదా? 50 రోజుల పోరాటం మామూలు పోరాటమా? సకల జన సమ్మెలో 20 రోజుల పోరాటం మామూలా? 2015 జీతభద్ర సంవత్సరం 8 రోజుల పోరాటం మామూలు పోరాటమా? ఎప్పుడు 14F 16 జీవో ఇవన్నీ రద్దు చేయాలంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె ఉద్యమాన్ని నడిపింది. ఇలా కొన్ని సంఘాలు కలిపి మనకు ఒక్కరు లేడు, ఒక్కడు లేడు. నేను టీఎంఏ 7 కుర్చీలు జనసేన 2 వాళ్ళు వచ్చారు కూర్చుంటారు. జేసెట్లో కూడా మనం పోయినాం. ఎందుకు చెప్తున్నారంటే మనలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అందరం కలిస్తే ఉన్న సమ్మె అవుతున్నదేమో, అవుతుండే సమ్మె, కానీ ఫలితాలు వస్తాయి. సమ్మె చేయడం గొప్ప కాదు, సమ్మెకు ప్రిపరేషన్ అవసరం. ఒక వంట చేసిన శ్రీను చక్కెర మటన్ పెట్టిండు, ఒక ప్రిపరేషన్ అవసరం. నిన్న వచ్చిండు కూర్చొని కార్యకర్తలతో కూర్చొని రేపు ఏం తేవాలి, పొద్దుగాల ఏం తేవాలి, కూరగాయలు ఏం తేవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే అయింది. మనందరూ వచ్చి కూర్చుంటే వంట అయిపోతుంది, సంబంధించడం అవసరం ఉంటుందా? ప్రిపరేషన్ ఉండదా? తల్లి ఇంట్లో పని చేస్తుంది, వంట చేసి పెడుతుంది. రేపు ఏం చేయాలి రాత్రి కాలం చేసుకునే అవసరం అంటే పొద్దుగాల డ్యూటీ పోయినా రాత్రి పుట్టే సగం పని చేసుకుంటుంది. సగం పని చేసుకుని పొద్దున్న రప్పల వయసు వెళ్ళిపోతుంది, పిల్లలు తిన్నారని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ప్రిపరేషన్ అంటే ఒక వంట చేయడానికనే ఇబ్బందులు ఉంటే సమ్మె అంత ఈజీ. పోతే జనవరి 20 తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాం. ఎవరిని అడిగి ఇచ్చినావు? ఇలా పెద్ద సంఘం మనం ఉన్నాం. ఎవరిని చెప్పినా నేను చెప్తున్నా, మొన్న వాళ్ళకి చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. మాకు తెలంగాణ మజ్దూర్ యూనియన్కు ఏదైనా డిపోలో కమిటీ లేదా ఒక్క డిపో చూపండి. మాకు కమిటీ లేని డిపో ఏదంటే మీకు ఏ డిపోలో కమిటీలు ఉన్నా మాకు చూపండి. మీకు ఆ థామస్ వర్గమా, సిఐటిగా, ఎంప్లాయీస్ ఐఎన్టీసా, పిఎంఎస్ ఎవరు కానీ మన మిత్ర సంఘాలు కానీ ఉన్నాయా? వాళ్ళకు కమిటీలు ఉన్నాయా? నీ నల్గొండలు ఉన్నాయా? వాళ్ళు వచ్చి మన మీద సవారీ చేస్తారు. మాకు అభ్యంతరం లేదు, సవారీ కాదు, కలిసి పనిచేద్దాం. ఇక్కడ నీకు 6 నెలల కింద పడ్డది. గత నవంబర్లో వచ్చి పడ్డా. ఏమంటే తెలుసా? మీరు పేపర్లు చేయండి. మార్చిలో 6 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీతున్నాయి, 6 ఎమ్మెల్సీలు ఖాళీతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ తెలివి లేదు. రప్ప జనవరి 27 తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాడు. ఫిబ్రవరి ఎండింగ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఫిబ్రవరిలో సమ్మె నోటీస్ ఇచ్చాడు. మళ్ళీ అయిపోయింది. ఏప్రిల్ వచ్చి మళ్ళీ సమ్మె. మీరు సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ చరిత్రలో ఒక సమ్మెకు 3 నోటీసులు ఇచ్చిన చరిత్ర చూసినా? ఇక్కడ రిటైర్మెంట్ ఆర్ఎస్ఎస్ చూసినా? ఒక సమ్మె నోటీస్ అంటే సమ్మె చేస్తామా చేయమా, విరమణ జరుగుతుందా, ఫలితాలు వస్తా కాదు. సమ్మె నోటీసులు విలువైన చరిత్ర వాళ్ళ 77 సంఘాలు అంటారు. అంటే ఒక్కరికి కూడా వాస్తవ పరిస్థితి తెలియవు, జరుగుతున్న పరిణామాలు తెలియదు. కేవలం ఒకటి ఎంప్లాయీస్ రాజిరెడ్డి పోయినాక ఎంప్లాయీస్ ఈదురు ఇంకా నడుచుడు. ఆయన ఎవరు గుర్తుపట్టారు? వాళ్ళని పోనీ గుర్తుపట్టరు. ఆయన గుర్తుపట్టాలంటే కొద్దిగా టీవీలో కనిపించాలి. మన తామసరి కాలేసి ఒక సమ్మేళనం చెప్పిన సమ్మేళనం జరుగుతున్నప్పుడు ఉదయం 6 గంటలకు రాజిరెడ్డి తెలియజేస్తుంటే పాపం రాజు ఎప్పుడు అనుకుంటున్నారో తెలియదు వాళ్ళు. నువ్వు 6 గంటలకు టీవీ పెట్టి చూస్తే ఒక స్టూడియోలు ఉంటుంది, ఒక స్టూడియోలు ఉంటుంది. 6:40కి ఇంకో స్టూడియోలు ఉంటుంది. మనని అడిగేది వాళ్ళు, అన్న నువ్వు ఒక 2 రోజులు వచ్చిపోయి మేము రాంప్రభాయి మా సబ్జెక్ట్ ఏంలో ఈరోజు మొత్తం తీసుకో అంటే నీతో సబ్జెక్ట్ నీ దగ్గరికి వస్తాడు, పేపర్ వస్తాడు, టీవీలో కనిపించాలి. జేఏసీ పరిస్థితులు మళ్ళీ కార్మికుల ముందు రావాలి. మనం చెప్పిన ఏప్రిల్ నాడు మే 7 తారీఖు సమ్మె ప్రకటించాడు. ఏప్రిల్ 6 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చాడు, 3వ సమ్మె నోటీసు. మే 7 తారీఖు సమ్మె అన్నాడు. మనకి ఎవ్వరికి చెప్పలే. నేను ఇప్పుడు ఎల్లమ్మ ఉంటే చెప్తున్నా, ఇప్పుడు ఎల్లమ్మ దర్శనం చేసుకుంటుందా, ఎల్లమ్మ సాక్షి చూస్తే చెప్తున్నా. మనం ఎవ్వరికి సంప్రదించలే. మస్జిద్ ఎక్కమంటే మస్జిద్ ఎక్కుతా, బైబిల్ పెట్టుకుంటే బైబిల్ చెప్తా, భగవద్గీత చెప్తా, ఎవ్వరు సంప్రదించలే. 15వ తారీఖు నాడు నాకు అంతకుముందు ఒకసారి వచ్చిపోయాడు, ఇంకా వాళ్ళు వచ్చిపోయి అన్న జేఏసీలో కలవాలంటే మేము కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి, మీరు ఏకపక్షంగా నిర్ణయం చేస్తున్నారు, మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేయి. మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంటే లేదన్నా మాకు థామస్ రెడ్డి మేముతో కలవాలంటే ఒప్పుకుంటున్నాడు. అంటే మనం మాతో కలవాలని ఒప్పుకోలేనప్పుడు థామస్ రెడ్డి వాడుకో, నీకు కావాలి సమ్మె జరగాలి, ఎవరు బలమంటే వాళ్ళే వాడుకో, అవసరం ఉంది. అనగా మే 7 తారీఖు నాడు సమ్మె నాడు, ఏప్రిల్ 15 తారీఖు నాడు ఒకటి ట్రాన్స్పోర్ట్ న్యూస్లో పెట్టాడు. 22 తారీఖు నాడు అన్ని సంఘాలను పిలిపిస్తున్నాము, మీటింగ్ పెడతామని. మనం అప్పటికే ఏప్రిల్ 21కి మనం అన్ని సంఘాలను పిలిచాం. మనం ఏప్రిల్ 21కి రాండి. 15వ తారీఖు నాడు ఏం చేసినట్టే 22 తారీఖు నాడు అన్ని సంఘాలు రావాలి అని పెట్టింది. ఏప్రిల్ 15వ తారీఖు నాడే
ఐఐటీసీ రాజరెడ్డికి లెటర్ పంపిండు, సిఐటికి లెటర్ పంపిండు, బిఎంఎస్కి లెటర్ పంపిండు, ఎన్ఏమికి లెటర్ పంపిండు. నాకు మాత్రం 19 తారీఖు నాడు లెటర్ వాట్సాప్లో పంపి అశ్వత్థామరెడ్డి టీఎంయూ నాయకులని రాశాడు. ఎక్కడ హోదా లేదు. అయినా చెప్పిన, అరే బాబు నీ విశ్వసనీయంగా వదిలిపెడుతున్నా, నువ్వు 21 తారీఖు నాడు మా మీటింగ్ రా. 21 తారీఖు నాడు మీటింగ్ వస్తే ఆ రోజు మీటింగ్ రాలే. మళ్ళీ మనం వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటా ఆ నెక్స్ట్ మీటింగ్ వాళ్ళు రావడం జరిగింది. ఎప్పుడంటే 24 తారీఖున మళ్ళీ మనం మీటింగ్ పెట్టాం. 24 తారీఖు మీటింగ్ పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పిన మనం, మీరు మే 7 తారీఖు సమ్మె అంటారు. మే 7 అంటే ఇలా 24 తారీఖు సాయంత్రం 6 అయింది. ఎలా అంటే రేపు 25 తారీఖు నాడు హాలిడే ఉంది. మేము సమ్మె నోటీస్ ఇవ్వాలంటే 14 రోజులు వ్యవధి ఉండాలి మాకు. అంటే మే 7 తారీఖు నాడు మేము సమ్మెకు సాంకేతికంగా మేము రీచ్ కాలేము. అంటే సాంకేతికంగా మనం సమ్మె చేసే అధికారం మనకు ఉండదు. 14 రోజులు వ్యవధి ఉండాలి. 14 రోజులు వ్యవధి ఇచ్చడం కూడా ఏముంటుందంటే లేబర్ కమిషన్ చర్చలకు గెలిచినాం కూడా మనల్ని పిలవలే. నిలవలతో బలం లేదు కాబట్టి పిలవలే. మన సమ్మె నోటీస్ ఇస్తే మరుసటి రోజే మనకు ఆహ్వానం అవుతుంది, రాంటి చర్చలకు అంటారు. చర్చల ప్రక్రియ స్టార్ట్ అయినాక ఒకసారి 2 సార్లు చర్చలు జరిగిన తర్వాత 3వసారి చర్చల్లో ఫెయిల్ అయితే అప్పుడు మన సమ్మె డేట్ ఇచ్చే అధికారం ఉంటుంది. నేను దీని మీద ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం. ఎందుకంటే 50 రోజుల సమ్మెలో మనం అనుభవించడం, అది సమ్మెను ఇల్లీగల్ ప్రకటించమని యాజమాన్యం ప్రభుత్వం అయినా బతికి బయటపడ్డాం. మన అడ్వకేట్ పనే కావచ్చు, జడ్జి పనే కావచ్చు. అలా సమ్మె ఇల్లీగల్ అంటే ప్రకటిస్తే నిన్ను సస్పెన్షన్స్ రిమూవ్స్ ఉండవు, నాయకులను స్టేట్ అవే బర్తరఫ్ ఫ్రమ్ ద సర్వీస్ చేయొచ్చు, డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీస్ చేయొచ్చు. ఆ రోజు చెప్తా తమిళనాడు జరిగింది అదే. ఆ రోజు తమిళనాడులో జయలలిత చేసింది అదే. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ మధ్యాహ్నం లోపల హైకోర్టు ఆర్డర్ ఇచ్చి వేలాది మందికి ఆ రోజు ఉద్యోగ నాయకులు డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యారు. మన తర్వాత 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి తీసుకుని వదిలిపెట్టారు. కానీ ఎందుకంటే మనం ఏం చేసినా చట్ట పరిధిలో పడి చేయాల్సిన కొన్ని అంశాలు ఉంటుందండి. మనకు ఎంత బలం ఉన్నా చట్ట పరిధికి లోబడి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ ఏమీ లేవు. మేము నోటీస్ ఇచ్చాం, వర్కర్లు ఇట్లా పిలుస్తూ వస్తాం. వాడిని పిలిచేది మనం అశ్వత్థామతోనే పని, రాజకీయంతోనే పని, ఈ రాజకీయంతోనే పని. నోటీస్ ఇస్తే అసలు వర్కర్లు వచ్చి వాళ్ళే బస్సులు ఆపుతారంట. ఇది కాకపోయింది మరి, నీవు కాకపోతే మన భారత్ బంద్కు పిలిపించారు. అన్ని సంఘాలు నోటీస్ సమ్మె నోటీస్ ఇచ్చినాయి. మనం ఏమన్నాం, 20 బ్యాడ్లు పెట్టుకుని డ్యూటీ చేస్తామన్నాం. 20 బ్యాడ్లు పెట్టుకున్నాం, అక్కడ పెట్టుకున్నాం, మన ఇష్టం మనం తెలిపినాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నోటీస్ ఇచ్చిన కదా, ఉన్న సంఘాలన్నీ ఇచ్చిన ఒక టీఎంఏ తప్ప మరి ఎందుకు బస్సులు ఎక్స్ట్రా నడిచినాయి ఆ రోజు? అన్ని జిల్లాలు ఒక ఖమ్మం జిల్లాలో మినాయిస్తే ఖమ్మం జిల్లా 25-30% క్యాన్సిల్ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎందుకు బస్సులు ఎక్స్ప్రెస్ నడిచినాయి? అది నీ బలం ఏందో నీకు అర్థమయ్యలేదా? నీ శక్తి ఏందో నీకు అర్థం కాలేదా? ఎంప్లాయీస్ యూనియన్ ఆయన స్పెషల్ ఆఫ్ సమ్మె ఇస్తాడు కూడా ఆయన స్పెషల్ ఆఫ్ అయినది. ఒక యూనియన్ నాయకుడు సమ్మె వచ్చి డ్యూటీకి పోతాడు. ఆ నోటీస్ ఇవ్వమంటారు మమ్మల్ని? అటువంటి నోటీస్ మీరు కోరుకుంటారు. సమ్మె నోటీసు పేపర్లో పడి ఆర్టీసీలో సమ్మె సైరన్ అంటాడు. పేపర్లోకి ఏం తెలుసు, సోషల్ మీడియాకి ఏం తెలుసు? ఆర్టీసీలో సమ్మె సైరన్ దిగ్బంధం. ఏం దిగ్బంధం చేసినావు? ఇక్కడ చేసిన దిగ్బంధం. అసలు నీకు బలం ఉంటే కదా మనం చెప్పిన ఆ రోజు. ఇప్పుడు చెప్తున్నాం, ఇంకా అందరికి చెప్పినాం. ఇలా మీరు 24 తారీఖు మీటింగ్ వచ్చారు, రేపు 26 మీరు సమ్మె వచ్చారు, చెల్లదని మనం ఒక పని చేద్దాం. రేపు 2 తారీఖు మే 1 కదా, 2 తారీఖు కూర్చుందాం. మే 1 ఆల్రెడీ 2 తారీఖు కూర్చుందాం. అన్ని అంశాలు తీసుకుందాం. మీ ఇచ్చే అంశాలు సరిపోలే. దానికి ఎందుకు సరిపోయినట్టే ప్రధానమైన అంశాలు 2-3 మిస్ ఉన్నాయి. ఇలా 3200 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఇలా 3200 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. ఆ 3200 ప్రైవేట్ బస్సు అంటే 6000 పైచలకు డ్రైవర్లు ఉన్నారు. 6000 బస్సులు మనం ఉన్నాం. 6300 బస్సులు మనమే ఉన్నాయి. ఆ 3200 బస్సుల డ్రైవర్లకు కూడా మనం ఏదో ఒక హామీ ఇవ్వాలి. మన మీద నమ్మకం కుదరాలి వాళ్ళు. రేపు ఆర్టీసీలో 2000 పోస్టులు పడ్డాయి డ్రైవర్లు. వీళ్ళని రెగ్యులర్ చేయమని మనం డిమాండ్ పెట్టాలి. అవసరం పడితే వీళ్ళు రెగ్యులర్ రావడానికి అవసరం పడితే వెయిటేజ్ మార్కులు ఇప్పించాలి. నేను ఈ ప్రైవేట్ డ్రైవర్లతో చాలా మందితో మాట్లాడినా, కరీంనగర్లో, హైదరాబాద్లో. అన్నా మీరుంటే మేము వస్తామన్న సమ్మెలకు అన్నాను. మీరుంటే మేము వస్తామన్నా. నిన్న మళ్ళీ ఒకసారి ఇంకన్నా మనం ఏం చేద్దాం, 2 తారీఖు నాడు సమ్మెను తయారు చేద్దాం. అన్ని అంశాలు తీసుకున్నాం. 7 తారీఖు నాడు బస్ భవన్ ముట్టడి పెడదాం. మీరు 7 తారీఖు సమ్మె అన్నారు కదా, ఒక పెద్ద ఎత్తున బస్ భవన్ ముట్టడి పెడదాం. అదే రోజు ఎండీకి మళ్ళీ కొత్త సమ్మె నోటీస్ చేసిద్దాం. అంతలోపల మనం ప్రైవేట్ ఉద్యోగులతో మాట్లాడదాం, అదే ఆర్టీసీ ఉద్యోగులతో, అవుట్సోర్స్ వాళ్ళతో మాట్లాడదాం, అందరితో మాట్లాడదాం. అంతలో మాట్లాడుకుంటే మనకు ఒక బలం వస్తుంది.
బలం వస్తే వాతావరణం కూడా మారిపోతుంది, యాజమాన్యం లోపల వాతావరణం మారిపోతుంది. వీళ్ళు పోయి సమ్మేళనం వచ్చిన తర్వాత యాజమాన్యాన్ని అడిగారు, సార్ చర్చలకు రా అన్నారు. పురాణ సమస్య సార్ అడిగిండు, మేము పిలవమండి అన్నాడు. మేము పిలవము సార్, మీరు రాకపోయినా సార్ ఎంపీ గారు ఈడీని పంపండి, లేదండి ఎవరు పంపము, ఆర్ఎంను లేదు పంపము, పిఓను పంపము అంటే అది మీ బలము. ఎవరిని మేము అంటే మీ అదే మన టీఎంఏ నోటీస్ రేపు ఇలా నల్గొండ నుంచి నోటీస్ పంపుదాము, మనం హైదరాబాద్ వరకు 10 ఫోన్లు వస్తాయి. ఇక్కడ సమ్మె మనం ప్రకటించామనుకో హైదరాబాద్ వరకు 10 ఫోన్లు వస్తాయి, రాండి మాట్లాడదాం చర్చకు రండి. అది మన బలం, అది టీఎంఏ బలం. అది మన బలాన్ని ఉండబోయి వానితోనే దారపోసి వాని పాదాల కింద మన బలాన్ని పెట్టి రేపు ఎక్కడ తీసుకుపోతారో గమ్యం తెలియదు తెలియదు ఎవరమైతాం నాశనం. మరి ఏమైనా శక్తులు ఏమైనా కోణం దొరుకుని పోయాడు. మీరు చూసిన టీవీలో ఐఏఎస్ కమిటీ వేసిన అన్నాడు ఎవరు, స్థామస్ రెడ్డి హనుమంతు. ఈదురుగా నువ్వు మాట మాట్లాడు, మన ఆర్టీసీ సమస్య నుంచి ఐఏఎస్ కమిటీ వేసినాడు. ఐఏఎస్ కమిటీ ఉద్యోగుల గురించి, మన గురించి కాదు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి కమిటీ వేసాడు. ప్రభుత్వ ఉద్యోగులు కమిటీ వేసాక ఐఏఎస్ కమిటీ అంటే నాకు వెంకన్న ఒకసారి సందర్భం వచ్చి ఫోన్ చేసాడు, కాదా ఐఏఎస్ కమిటీ నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వస్తుందని అడిగిన. మనం ఏ లంచోడు చెప్పిండు అన్నాడు. ఇట్లే నేను మన చేసి బిడ్డలో చెప్పిన, ఏ లంచోడు చెప్పిన ఐఏఎస్ కమిటీ అంటే నీ అనుకున్న లంచోడుగులే చెప్పిన టీవీలోకి పంపమంటే పంపుతాను తప్ప నేను అనుకున్నా చెప్పాను అంటే నా అయిపోయిందన్నా మీరు రావాలనంటే వస్తాం. మన మీటింగ్ పోయినాం, సేమ్ మళ్ళీ అదే పద్ధతి అంటూ ఆ రోజు చెప్పినాం. మనం నా మాట ఏంటంటే దయచేసి సమ్మె ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయ్యే సమ్మె చేద్దామంటే చేద్దాం. ఎందుకంటే ఎంప్లాయీస్ వీళ్ళకి అలవాటు, భారతదేశంలో భారత్లో అందరినీ పిలిపిస్తారు 6 నెలలకు ఒకసారి, వాళ్ళే డ్యూటీకి వెళ్ళిపోతారు. మీ నలుగురు ఇంకా ఎక్కువ తెలుసు సబ్ కమ్యూనిస్ట్ సంగతి మాకన్నా. మా నోటీస్ ఇచ్చినోడే డ్యూటీకి పోతాడు ఫస్ట్, లేదా ముందు రోజు స్పెషల్ డ్యూటీనే చేస్తాడు, లేదా ఆ రోజు ఇన్కమ్ కానీ పెట్టుకుంటున్నాడు, లేదా కూడా ఉంటే 3 రోజుల ముందే సిట్ చేసేటాడు. అది మన సమ్మె. మనం కాదు, మనం మైదానంలో నిలబడతాం, జంగులలో చేస్తాం, అది మన సమ్మె. అది ధర్నా చేసినట్లే చేస్తాం, పోరాడినట్లే పోరాడతాం. ఏమన్నారు బాబు మీరు సమ్మె చేయలేరు, అట్లా కూరని సంవత్సరాలు కోరం దొరుకుని పోయారు. ఎండి ఇదే అడిగి నేను అబద్ధం చెప్తే దేనికైనా సిద్ధంగా నేను ఎండి నేను రానన్నాడు. మంత్రి గారు దొరికితే మంత్రి గారు ఒకటే మాట అన్నాడు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాం అన్నాడు. నేను కోదండరాంకు కూనంనేని గారికి టైం ఇచ్చిన తప్ప మీ యూనియన్ వాళ్ళకి టైం వేయలేదు. యూనియన్ వాళ్ళకి టైం అంటూ ఇస్తే పెద్ద సంఘం టీఎంని పిలిచాకనే అందరూ పిలుస్తారు మంత్రి అన్నాడు. పెద్ద సంఘం టీఎంని పిలిచాక అందరూ పిలుస్తారు. సార్ టీఎంఏ నాకు వచ్చింది సార్ గుర్తింపాను కావాలి సార్, టీఎంఏ నాకు వచ్చింది సార్ పేపర్ అన్నాడు. పేపర్ ఎవరికి కావాలన్నా జనం ఎవరు మాకు తెలుసు, నువ్వు మాకు చెప్పింది కానీ సింపుల్ మంత్రి అని ఒక మాట మంత్రి ఏమన్నాడు. కూనంనేని గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయండి, ఇప్పుడు ఒక డిఏ పెండింగ్ లేదు. 250 కోట్ల రూపాయలు బాండ్ల డబ్బులు ఉన్నాయండి. వీళ్ళు అడగముందు మేమే ఇచ్చినాం. జీతాలు 20% పెంచినాం. ఒకటి మేము పూర్తి సీసెస్ డబ్బులు కొన్ని కట్టాము, పిఎఫ్ డబ్బులు కొన్ని కట్టాము. మేము పూర్తి పనిచేసామని మీకు చెప్తానే మేము 15 పైసలు 20 పైసలు పనిచేసాము. ఇదే మంత్రి డైలాగ్, 15 పైసలు 20 పైసలు పనిచేసాం, ఇంకా 80 పైసలు చేయలేదు. మేము చూడే ఆడదే మా అమ్మని ఉపయోగించుకోలేనంటే పునర్నవ సంవత్సరం వెంబడేమన్నాడు, ఏమా గిన్ని చేసిన సమ్మె చూపిస్తారా మీరు అన్నాడు. అన్నీ ముందరే సార్ మీరు తప్పునే రాదు సార్ మంత్రి గారు ఏదో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యను కొద్దిగా పరిష్కరించండి అన్నాడు. అంటే మంచిది అన్నాడు. నాకు కొద్దిగా టైం ఏంటి, నేను అశ్వత్థామ వస్తువులు అది చెప్పినా మాకు కొద్దిగా టైం ఏంటి, మనం 6 రోజులు మంత్రి చెప్పిన జూన్ 2 తారీఖు వరకు మీకు డెడ్ లైన్ సార్. జూన్ 2 లోపల గవర్నమెంట్ ఏది తెలంగాణ వచ్చే సందర్భం పురస్కరించుకొని ప్రకటిస్తే మంచిది. మేము లేకుండా ప్రకటించినా మీ కర్మ, మీ ఇష్టం. ఎలా ఈరోజు 21% జీతాలు ఇచ్చినప్పుడు మాకు ఎవరు తెలియకుండా ప్రకటించాం. అదే తిప్పుకున్న కార్మిక నాయకులను, మహిళా కండక్టర్లు వాళ్ళు పిలుచుకొని ఒక వేదిక ఏర్పాటు చేసి, హైదరాబాద్ ఒక వేదిక ఏర్పాటు చేసి నువ్వు అనౌన్స్ చేస్తే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. నువ్వు ప్రకటించిన దానికి ఎవరు పెద్ద రెస్పాన్స్ లేదు. రేపు అదే గతి పడుతుంది. మీకు కర్మ అట్లా ఉంది. కేసీఆర్ ఏం లేకుండా పాలార్ సేవ నేర్చుకున్నాడు. 20% ఐఆర్ఎస్ కూడా ఎవరికి తెలియదు, 21% ఐఆర్ఎస్ కూడా ఎవరికి తెలియని పరిస్థితి మీద ఉంది. మీ ఇష్టం, శంఖంలో వస్తే తీర్థం అవుతుంది తప్ప అది ఏ నీళ్ళలో పోయి, బోరు నీళ్ళలో పోయి, మీ నీళ్ళ వాటర్ పోయి శంఖంలో వస్తే తీర్థం అవుతుంది. నువ్వు బోరు నీళ్ళు కొట్టుకుంటుంది, బోరు నీళ్ళు తీర్థం అంటుంది అని అన్నం కదా. అది ఉంటుంది.
చెప్తే మంత్రి గారు కూడా నాకు కొద్దిగా అవకాశం ఇవ్వమన్నారు. ఇంతవరకు ఏనాడు ఎమ్మెల్సీ కోదండరామన్ కానీ కూనంనేని కానీ పిలవలేదు. మొన్న మేమే పోయినాం, నేను కోదండరామ్ సారు కొంతమంది వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే వెల్ఫేర్ బోర్డు మీటింగ్లో పెట్టాడు. వెల్ఫేర్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు మనం ఏం చెప్పినాం, సార్ మొన్నైతే మంత్రి గారు పత్రికాముఖంగా హామీ ఇచ్చాడు, ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో సమస్యలు పరిష్కరిస్తున్నాడు. మరి వంటసుడు బోర్డు చుట్టూ రోగొట్టుకోవడం అన్నట్లు మళ్ళీ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ పిలిచి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. వెల్ఫేర్ బోర్డు సభ్యులు కూడా మందేం గారు మావలే. దాని బదులు డిపో యూనియన్ల పునరుద్ధరణ జరపండి, ప్రభుత్వంలో విలీనం డేట్ ప్రకటించండి, మీరే పలానా డేట్ నుంచి విలీనం ఉంది, లేదా ఎన్నికలు నిర్వహించండి, ఎవరు బలం ఉందో ఎన్నికలు నిర్వహించండి, గెలిచిన సంఘంతోనే మాట్లాడండి అంటే మంత్రి గారు నేను అందరి బయటకు వచ్చి నేను సీఎంతో మాట్లాడుతున్నా, పెద్ద రెస్పాన్స్ దొరుకుతలేదంటారు. మీ ఇష్టం, మీ ఇష్టం. ఇప్పుడు మేము జంగు స్టార్ట్ చేసాం, ఖచ్చితంగా అన్ని జిల్లాలు తిరుగుతాం, అన్ని జిల్లాలు తిరుగుతాము. ఇప్పుడు ఇది 5వ జిల్లా, ఇంకా 3 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పెండింగ్ ఉన్నాయి. ఆ 3 జిల్లాలు బహుశా మంత్రి లోపల అయిపోతే లాస్ట్ మీటింగ్ కూడా హైదరాబాద్ సీట్లో పెట్టి మరి బస్ భవన్ ముట్టడి కార్యక్రమం తీసుకుందామా, డిపోల వరకు తీసుకుందాము. పోరాటం అనేది తప్పదు. ఇలా పోరాటానికి ఖచ్చితంగా అందరూ సిద్ధపడాలి. ఎందుకంటే ఈ పరిస్థితులు అంటే ఒక రూమ్లో మనం ఉన్నాం, పులి ఉంది, పులి మనం వెంటనే చూస్తుంది. మనం ఆహారం కావాలంటే ఈజీ కావచ్చు, దాని మీద తరగతి ఆహారం ఇద్దాం. కానీ పోరాడి నిలబడి గెలిచి బయట రాగలిగితే పులిని చంపి రాగలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. అది మన ధైర్యం, మన 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 ధైర్యం, మన మనోధైర్యం. దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చే అది మనల్ని వెంటనే చూస్తుంది. దాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుత పరిస్థితి ఇంత నుంచి చేయడం మనం ఆల్రెడీ మనం పులికి దగ్గర ఉన్నాం. 14-16 గంటల డ్యూటీలు తగ్గి 14-16 గంటల డ్యూటీలు చేస్తున్నాం. 20 డ్యూటీలు వారంలో చట్టం చెప్తుంది, వారంలో 45 గంటల నుంచి డ్యూటీలు ఉండొద్దు. 100 కిలోమీటర్ల దూరం పైబడి ఉంటే 10 గంటల డ్యూటీ తీసుకోవచ్చు. అటువంటి డ్యూటీ కూడా వారంలో ఒకటేసారి తీసుకోవాలి. ఒకవేళ వారంలో ఆఫ్ క్యాన్సిల్ చేస్తే 10వ రోజు ఆటోమేటిక్గా ఆఫ్ వేయాలి. ఇవన్నీ చట్టాలు. ఒకవేళ డబుల్ డ్యూటీ పనుల్లో వెళ్తే డబుల్ వేజెస్ ఇవ్వాలి. ఆఫ్లో డ్యూటీ పోతే సింగిల్ వేజెస్ ఆఫ్ ఇవ్వాలి. వీళ్ళు చట్టాన్ని అమలు చేయమన్నదే మన డిమాండ్. అది చట్టాన్ని అమలు చేయకుండా నువ్వు ఈ నెలలో ఏ వారం డీడీ పోతావో ముందే రాసేయాలి. ఇప్పుడు డిపోలో ఏదో ఒక వారం క్యాన్సిల్ చేసుకోవాలి, డబుల్ డ్యూటీ పోవాలి, అది ముందే రాసేయాలి. ఇటువంటి అంటే మన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, చట్టాల మధ్యలో బతుకుతున్నామా, లేకపోతే అడవిలో బతుకుతున్నామా ఆలోచించుకునే సమయం ఆసనమైంది. ఇంతమంది ఇన్ని రోజులు ఉన్నాడు, నేను 7 నెలలు జనములనే ఉన్నా. 70% మంది అధికారులు వచ్చిన వాళ్ళని ఏ పనిలో చేపించాం. మీరే అన్నారు అందరూ కేసీఆర్ కోపం చూద్దాం. కేసీఆర్ కోపం 4 రోజులు దూరం ఉంది, ఏముంది అంతే కదా. కేసీఆర్ కోపం 4 రోజులు దూరం ఉన్నాం, లాభం లేదు. మునుగోడు ఎలక్షన్ అయిపోయారు 30%. ఇదే మీ గవర్నమెంట్ రిపల్ని తప్పకాయలు తెచ్చుకొని పాలు తెచ్చుకొని 30% అయ్యారు, జీతాలు పెరుగుతున్నాయి, తప్పకాయలు తెచ్చుకొని వాడు అన్నారు పెరిగినా. వీళ్ళందరూ వచ్చిన మా రాదరికి అన్న రేపు జీతాలు అనవసరం అంటున్నా. అయితే మంచిది కానీ థామస్కే పేరు, థామస్ కోసం మన సంఘమే కదా. థామస్లో మనం పిలువని మనం ఏం పిలవద్దు. మన 30% జీతాలు మామూలు కాదు కదా. కానీ ఏమవుతుంది, ఇప్పుడు మనం పదవి పట్టుకొని కూర్చోవాలనుకున్నప్పుడు మనం ఏదో ప్రయత్నం చేయాలి. మనకు కావాలి, కాకుండా పని కావాలి. ఏ విధంగా కానీ మీకు చేతగానప్పుడే మేము రావడం జరుగుతుంది. మీరు కరెక్ట్గా ఆ రోజు పోరాటం చేసి ఇలా సిపిఐ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీతో అలయన్స్, రాజరెడ్డి సాబు ఉన్నాడు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ, హనుమంతున్నాడు డిసిసి జనరల్ సెక్రటరీ, ఇంకా థామస్ ఉన్నాడు. మొన్న చెప్పే 34 మంది చెప్పినా కూడా కేసీఆర్ మీటింగ్ పోదాము, కేసీఆర్ చాలా పనులు చేసి ఒక వాట్సాప్లో పెట్టి వాట్సాప్. ఇంకా ఏ సంఘం ఉంది కొట్లాడే సంఘం ఎవరికి ఆలోచించండి. మరి ఎవరైతే కొట్లాడగలుగుతారు, ఏ సంఘం లాస్ట్ టీఎంఈ వారు కొట్లాడాల్సిందే. రేపు టీఎంఈ వాళ్ళే మార్గదర్శకం. రేపు మొన్న తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావడానికి టీఎంఏ మార్గదర్శకం. రేపు మళ్ళీ ఆర్థిక కార్మికుల బతుకులు బాగుపడాలంటే టీఎంఏ నడుము బిగించాల్సిన అవసరం వచ్చింది. టీఎంఏ నాయకత్వం అంటే నేను చెప్పినాము. మొన్న అందరూ అన్ని సంఘాలు మీటింగ్ పెట్టుకున్నారంట. నేనేమన్నా నాకు జేఏసీ చైర్మన్ ఏమని అడగలే. నేను చెప్తున్నా, నాకు జేఏసీ చైర్మన్ ఏమని ఇక్కడ అడగలే నేను. మేము ఆర్టిస్టులు మెజార్టీ సంఘం మాది. మా యూనియన్లో ఉన్న వాళ్ళకు నాయకత్వం ఇవ్వను. మా యూనియన్ మేము చెప్తాం, మా నాయకత్వంలో మేము అనుకునిస్తాం. మీకు
దాంట్లో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నట. రేపు అశ్వత్థామ రెడ్డి జే చైర్మన్ అయితే ప్రెస్సుడు పేపరుడు ఆయననే చూస్తాడు, కార్మికులు ఆయననే చూస్తారు, ప్రజలు ఆయన మనని ఎవరు పలకరిస్తారు. నేనేం రానని చెప్పిన, నేనేం రాను దూరమే ఉంటా. మా టీఎంకి నాయకత్వం పరిపు, మా టీఎంఎల్ నడిపిస్తారు, ముందర ఉండి కనిపిస్తారు. ఏమి ఉన్నది ఒక వ్యక్తి కాదు, శక్తి. అది వ్యవస్థ ఎవరికి నాయకత్వం నడుస్తుంది, ఎవరైనా నడుపుతారు. లేదు అట్లా భయం. నాకు నాయకత్వం కావాలి, నేను జనం ఉండరు. కేసు అయితే 10,000-20,000 తింటాం, కేసు అయితే 10,000-20,000 తింటాం. థామస్ అన్నాడు టీఎంకి నాయకత్వం ఎలా, ఓకే రెడీ, మరి మాకేంటి లేచి అడుగుతున్నాడు. టీఎంఏ మేము కూడా మాకేంటి అడుగుతాం. నీవైతే టీఎంఏ రచ్చీనికి రాని ఉన్నాం. కవిత కాళ్ళ మొక్కి బాంబే తెచ్చుకున్నావు, కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టులో కేసు ఉంది, నీవెట్లా వచ్చింది. అది నాకేమైతే ఈయనకొద్దు. వెంకన్న నా తరఫున వెంకన్న బలపరుస్తున్నా. వెంకన్న బలం ఎంత ఉంది, నీ బలం ఎంత ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే అన్నిటికీ పోటీ వస్తారు. సీఎం క్యాండిడేట్ అంటారు, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు క్యాండిడేట్ ఉంటాడు. నేను 3 సార్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వస్తే నేనే సీఎం అంటాడు. మరి ఏమో నీవు సీఎం అని ప్రకటించుకుంటున్నావు ఏంటంటే, నేను సీఎం అంటే కనీసం ఉప ముఖ్యమంత్రిని ఇయ్యడా, గటువంటి పరిస్థితి వస్తుంది. రాజశేఖర రెడ్డి లాంటి తిక్కలోడు ఉన్నానుకో, జానాడు సభ అప్పుడు అంటే ప్రకటించుకున్నాడు, పదవే ఉన్నది పోయింది వంటసులు అట్లా అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎలా మన వాళ్ళు సోదరులు అడిగారు, అందరం సంపూర్ణంగా సిద్ధం ఉన్నాం. మీరే చెప్పండి, ఒక శాస్త్ర ప్రకారంగా కలయిక జరగాలి, ఒక పద్ధతి ప్రకారం కలయిక జరగాలి. గతంలో 2001లో సమ్మె జరిగింది, 2001లో. ఆ రోజు ఎంప్లాయీస్ యూనియన్ రూలింగ్ 2001లో కొంతమంది సీనియర్లు ఉంటున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రూలింగ్. అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 5 మంది కమిటీల మెంబర్లు. మన ఎన్ని నుంచి మేము అంటే మన రామోహన్ వస్తారు నాయకులు, మనకి 5 మంది మెంబర్లు. సిఐటి నుంచి ఒక్కరు, సిఐటి నుంచి లక్ష్మీ 11 మంది సమ్మె జరిగింది. అక్కడ అప్పుడు వాళ్ళ జీతాలు తెచ్చుకున్న ముందుకు 4 సమ్మె చేసాం. మొన్న ఉదాహరణ ఏదైతే 2015లో సమ్మె చేసాం, 44% జీతాలు తెచ్చుకున్నాము. అది మీ అందరూ గుర్తు ఉంటుంది. ఆ రోజు ఎంప్లాయీస్ 6 మంది, ఎందుకంటే రాష్ట్ర గుర్తింపు పోవట్లేదు. మనకు 5 మంది మెంబర్లు, 11 మంది సబ్మిట్ చేసినాము. అందరూ 11 మంది పద్ధతి ప్రకారం సంతకాలు పెట్టాం. ఇలా వాడు ఏమంటాడు, మెంబర్ లేకపోతే అన్నవాళ్ళని దూకొస్తాడు. 7 మంది సంఘాలంటే ఇవాళ 7 ముందు 21 అంట. మనం 3-4 సంఘాలు, మనం 3 ముందు 9. ఓటింగ్ పెడదామని సింపుల్గా. ఓటింగ్ పెడితే మనం గెలుస్తామా? ఓటింగ్ పెడితే అక్కడ మనం గెలుస్తామా? అది ప్రజాస్వామ్యమా? నేనేమన్నా, అరే బాబు మీకు ఓటింగ్ పెట్టాలని ఒకటే చెప్తున్నా. రాష్ట్రంలో 90 డిపోలు ఉన్నాయి, ఏదో ఒక డిపో కోరుకోను. ఎన్ని డిపో? నల్గొండ కోరుకుంటా, ఖమ్మం ఏదైనా కోరుకో. ఖమ్మం జిల్లాలో మేము లేం కదా, మేము తక్కువన్నాం కదా. కానీ ఖమ్మం జిల్లాలో ఓటింగ్ పెట్టమన్నా, సీక్రెట్ ఓటింగ్ పెట్టు. కార్మికుడు ఏ విధంగా అయితే ఈ నాయకత్వాన్ని నడవద్దో చెప్తాడు, ఏ విధంగా చెప్తాడు దాన్నే పైన ఓటింగ్. సీక్రెట్ బయట పెడదాం, బయట డ్యూటీ పోతుంది బయట పెడదాం, బాక్స్ బయట పెడదాం. దేవుడు సపోజ్ బయట పోలింగ్ బూత్ పెడదాం. ఓటు పోయడానికి వచ్చి ఓటేసిపోతుంది, ఓటు వచ్చాక ఓటేసిపోతుంది. ఉదయాలు వచ్చే సాయంత్రం డబ్బులు ఇప్పుదాం. సాయంత్రం డబ్బులు ఇప్పినాక ఫలాని యూనియన్ నాయకత్వం వహించాలని నిర్ణయం జరిగితే దాని ప్రకారంగా నేను తిప్పాం. అట్లా ఒప్పుకోరంట. ఇలా మేము 7 మంది జనరల్ సెక్రటరీ చెప్తుంది ఎక్కువనా, మీరు 3 చెప్పింది ఎక్కువనా అంటారు. నీ 7 మంది గెలిస్తే 7,000 మంది లేరు. ఇలా 35,000 మంది మనబడుండ్రు, 35,000 మంది మనబడుండ్రు. ఇప్పుడు మెజార్టీ మైనార్టీ అయిపోతుంది, మెజార్టీ అయిపోతుంది. కానీ మనం నిజంగా మనం ఈ మెజార్టీ సిస్టమ్ అనే ఓటింగ్ జరిగితే మనకు తెలంగాణ వస్తా. ఆంధ్ర రాయలసీమ ఎంతమంది? 175, మనము 119. ఆంధ్ర రాయలసీమలో తెలంగాణ ఒక్కరు ఓటు వేస్తారా? 170 ఓట్లేసి. అందుకని ఏం చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్, బలహీనుని ఎప్పుడు బలవంతుడు తొక్కి పెడతాడు. కాబట్టి రాష్ట్రాల విభజన కావచ్చు, ఇలాంటి కొన్ని సున్నితమైన విషయాలు వచ్చినప్పుడు ఆర్టికల్ 3ని ఉపయోగించి విశేషాధికారం కింద చేయాలంటాడు. మేము కూడా ఆర్టికల్ 3 ఉపయోగించు. ఆర్టికల్ 3లో విశేషాధికారం ఉపయోగించి టీఎంఏకు మెజార్టీ ఉంది. టీఎంఏకు మద్దతు ప్రకటించండి. మాకు ఒక్క నెల రోజుల అవకాశం వేయండి, 1 మంత్ అవకాశం వేయండి. మార్చకపోతే మళ్ళీ మేము కార్మికుల ముందరికి రాం. చరిత్రగా మార్చకపోతే కార్మికుల ముందరికి దానికి సరైన
ఒక అవగాహన తీసుకొచ్చి సరైన ఒక చట్టబద్ధత తీసుకొని వాళ్ళకి వచ్చానమ్మా టీఎంలుగా. నేను చెప్తాను టీఎంలుగా మళ్ళీ మేము కార్యక్రమం వచ్చేసి నాయకత్వంగా మీరు రాలేనాం. ఇలా ఇబ్బందులు ఉన్నాయి. 14-15 డ్యూటీలు మహబూబ్నగర్ జిల్లాలో రేపు మాకు మళ్ళా సమ్మె స్టార్ట్ అయ్యే అవకాశం వస్తుంది. నారాయణపేట నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి నారాయణపేట పోవాలి, నారాయణపేట నుంచి హైదరాబాద్ నుంచి పండుకొని పొద్దుగాల ఇన్కమింగ్. అంటే ఈరోజు ఫుల్ బిర్యానీ తిను, రేపు మొత్తం ఉపవాసం ఉంది. ఇలా 4 గంటలు వాలించిన టైమే, రన్నింగ్ టైం 4 గంటల 10 నిమిషాలు వాలించిన టైమే. అంటే 12 గంటల 30 నిమిషాలు ఇలా రన్నింగ్ టైం ఉంది. ఇలా ఈ రోజుకు టేకింగ్ అవర్ 20 నిమిషాలు, హ్యాండింగ్ అవర్ 20 నిమిషాలు. అంటే 13 గంటల 10 నిమిషాలు డ్యూటీ అవసరం. ఇలా అంటే ఆటోమేటిక్గా నువ్వు స్పెషల్ ఆఫ్ ఇవ్వాల్సిందే, ఆటోమేటిక్గా స్పెషల్ ఆఫ్ ఇవ్వాల్సిందే. మళ్ళీ నేను 4 గంటల డ్యూటీ దిగారు. అక్కడ వర్కర్లు అందరూ చేసేసారు. వాళ్ళు అక్కడ కూడా మన మైనార్టీలో ఏ యూనియన్ మేము లెటర్ నోటీస్ చేయము. మీ వెల్ఫేర్ మండలి సభ్యులు ఇద్దరే సంతకాలు పెట్టి నోటీస్ ఏమని ఇచ్చాము. వెల్ఫేర్ మండలి సభ్యులే మేము నోటీస్ ఇచ్చారు. చట్టవిరుద్ధమైన డ్యూటీలను రద్దు చేయము. మేమందరం మేము ఇంకా సంతకాలు పెడతాం. ముందు మీరు సంతకాలు పెట్టండి. 230 మంది అట్లా సంతకాలు పెట్టారు. వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ కూడా సంతకాలు ఫస్ట్ పెట్టారు. ఈ చట్ట వ్యతిరేకమైన డ్యూటీలను దీన్ని రద్దు చేయాలి. రేపు మన టీఎం వస్తే అదే అవుతుంది, ఎలక్షన్ ఉంటే అదే అవుతుంది. ముఖ్యమంత్రికి ఎవరు చెప్పిన స్టార్టింగ్ ఏమన్నాడు, ఉద్యోగ సంఘాల మీటింగ్ వెళ్ళి మేము కూడా విన్నాం. ఆ రోజు మేము చెప్పిన స్పష్టంగా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు 20% జీతాలు ఇచ్చారు, ఉరుకు లేదు పలుకు లేదు. యూనియన్ ఉంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే యూనియన్ ఎలక్షన్ పెట్టిస్తా అన్న చూద్దామన్నా ఖచ్చితంగా ఎవరు గెలుస్తాం అనుకున్నా మాట్లాడుతామన్నా అన్నాడు. ఇంతవరకు ఇలాంటిది లేదు. ఆ రోజు నేను పోయినాము, రాజరెడ్డి వీడు మన టీజీఎం అన్న చూడొచ్చు. ఎందుకంటే యాజమాన్యం ఏం చెప్పిందో తెలియదు. రేపు యూనియన్ వస్తే మహారాష్ట్ర డబ్బులు అడుగుతారు. అడుగుతా మహారాష్ట్ర డబ్బులు ఇప్పటికీ 6 సంవత్సరం 650 కోట్ల రూపాయలు పెండింగ్ అని. ఇలా మనం అనుకోవచ్చు, మనకి జీతాలు ఫస్ట్కి వస్తున్నాయి కదా మనకి అనుకోవచ్చు. 650 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం పెండింగ్ ఉంది. మొన్న మా కర్ణాటకలో సమ్మె నడుస్తుంది, గుర్తుందో నాకు 2 నెలల కింద సమ్మె నడుస్తుంది. కారణం నారీ శక్తి డబ్బులు వాపసు వెళ్ళారు. నారీ శక్తితో మన మహారాష్ట్రలో అక్కడ నారీ శక్తి, లేదా కర్ణాటక నారీ శక్తి డబ్బులు ఇవ్వాలి. కానీ అక్కడ ఎలాంటి స్పందన లేదు. రేపు పొద్దున రేపు పోయిన సంవత్సరం 653 కోట్ల పెండింగ్ ఉంది. రేపు 600 కోట్ల పెండింగ్ అయితే రేపు మనకి జీతాలకు వెళ్ళాం. మళ్ళీ 15 తారీఖు 20 తారీఖు వెళ్ళిపోతాం. 15 పేమెంట్ అయ్యే పరిస్థితి వస్తుంది. వాటిని మీ అందరినీ నేను ఎప్పుడే చెప్తున్నా. ఇలా చాలా రోజుల తర్వాత కూడా చాలా సంపూర్ణ పెద్ద ఎత్తున మీటింగ్ చేశారు జిల్లా కమిటీ వాళ్ళకి సహకరించిన మిత్రులందరికీ. ఇలా సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలి. సమయం అయితే ఆసన్నమైంది. ఈ పోరాటం అన్నది రేపు భవిష్యత్తులో ఏ విధంగా రేపు సిఐటి వాళ్ళు మళ్ళీ 22 తారీఖు ఒకసారి కూర్చుందామన్నారు. చెప్పినాం మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. కూర్చుందాము. ఒక శాస్త్ర ప్రకారంగా పద్ధతి ప్రకారంగా దేశం జరగాలి. ఎప్పుడు పులి మీద పిల్లి సవారీ చేయొద్దు. సహజ సూత్రాలకు విరుద్ధంగా ఎవరూ పోవద్దని సూత్రాలను అన్ని గమనంలో పెట్టుకోవాలి. ఏ సంఘానికి ఎంత శక్తి ఉంది, ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది. ఎంత పిండి ఉంటే 2-4 కలిసి ఫంక్షన్ చేస్తారు. ఆయన ఒక ఆమెకి ఇంత తెచ్చి ఒక ఆమెకి ఇంత తెచ్చి నాకు ఇంత బాగా కావాలని నడుస్తా. శక్తి మొత్తం మారింది. అది నీకు అర్థమే లేదు. కానీ మొత్తం నేను ఇంటికి కొనవుతా, నీకు ఇంత కొనవుతున్నా. ఆ పద్ధతి నాది ఇవన్నీ నేను చెప్తున్నాను. అనుకున్న మిత్రులు కూడా ఎవరైతే ఇల్లు పోయి కాళ్ళు మొక్కి రేపు మీటింగ్ పోతుందని చెప్తున్నాం. మిత్రులు ఇక్కడ మేల్కోనండి. భోజనం నెంబడి బ్రోకర్ గారి నెంబడి తిరగదండి. ఇది కార్మిక హక్కు, కార్మిక చట్టాలు. దీన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే పెరుగుతాము. ఇలా ప్రైవేట్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సు వస్తాయి. విచిత్రమైన లహరీ బస్సు అంట. లహరీ బస్సు 1250 రూపాయలు కడుపు వేస్తే 1250 రూపాయలు పెట్టింది. 1250 రూపాయలు. నిన్న మన నిరంజన్ మీ మినరల్ డిపోనంట. మినరల్ డిపో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సు 8 టికెట్ వేసుకున్నాడు డ్రైవర్. ఈయనను స్టాప్ అంటే మీరు స్టాప్ హాఫ్ టికెట్ తీసుకుంటే అరే నీకు టికెట్ అవుతుంటాను అంటున్నాడు. మనం ఎంత చేసుకుంటాం? 8 టికెట్లు. టికెట్ ఇచ్చి 8 సార్లు 8 మంది తిరుగుతున్నాడు. మనిషిలో భయం అవుతుంది. టికెట్ ఇచ్చినా కూడా 8 సార్లు 8 మంది తిరుగుతాం. మర్చిపోతాం టికెట్ అని. దిగువతో మహారాష్ట్రకి మిస్టేక్ కావచ్చు. ఇలాంటి నిన్న భీమా వాడు కడప వచ్చి 1950 రూపాయలు పెట్టినాడు. మియాపూర్లో బస్సు తీసుకోవట ఒక డ్రైవర్ పేరుతో రికల్లా మియాపూర్ డిపోలో బస్సు తీసి మియాపూర్ వచ్చి 3 డ్రైవర్ ఎక్కిస్తూ వస్తున్నాడు.
వాడు మధ్యలో ఒంగోలు ఎక్కించి వాడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బియాపురం నిలబడి ఆ డిపోలో ఉండి బస్ వేసి వస్తుంది. మనం చేస్తాం అట్లా మన ఉద్యోగం ఉంటుంది. రేపు 4 ఏళ్ళ ప్రైవేట్ డ్రైవర్లు చెప్పా మా పిల్లలు ఏదో పర్మనెంట్ అయితే ఆశతో వస్తున్నారు. మనం తీసుకో నిజంగా మనం నిజంగా టెస్ట్ పెట్టి 2,000 మంది పోస్టులు ఉన్నాయి. అతను రెగ్యులర్ తీసుకో ఇలా కండక్టర్ ఉన్నాడు అవుట్ సోర్స్ కండక్టర్ తీసుకుంటున్నాడు. నిన్న ఈడీ గారి దగ్గరికి వెళ్ళాను. ఒక్కొక్క కండక్టర్ కన్నా 30,000 రూపాయలు నాకు లాస్ తీసుకుంటాను. 30 నుంచి 70 ఇట్లా. ఈడీ గారు ఇది ఏం పద్ధతి సార్ 30,000 నుంచి 70,000 తీసుకుంటుందంటే అంటే వాడు ఫ్రాడ్ చేస్తే భయం ఉండాలని తీసుకుంటున్నారు వాళ్ళు. సార్ వాడికి భయం ఉంటే 30 రూపాయలు తీసుకుంటున్న మాట భయం ఉండకుండా మరి వీనికేం భయం ఉంది కాంట్రాక్టర్కు? నువ్వు 2 లక్షలే డిపాజిట్ కట్టించుకుంటున్నావు. నువ్వు ఎంత కట్టించుకున్నావు? 2 లక్షలు. కాంట్రాక్టర్తో 2 లక్షలు డిపాజిట్ కట్టుకోండి. 200 కండక్టర్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు. సపోజ్ నువ్వు 200 మంది 30,000 తీసుకోవాలి. 60 లక్షలు కదా. వీడు 60 లక్షలు వేసుకొని పోతే ఏం చేస్తావు? నేను నీకు 2 లక్షలు డిపాజిట్ కడతాడు, 60 లక్షలు వేసుకొని పోతాడు. ఎవరు బదనాం అవుతాం? ఆర్టీసీ బదనాం కదా. అంటే మీరు అన్నది అది కూడా కరెక్టే అన్నాడు. అంటే ఎందుకు సార్ ఇంత ఎకాయికిన కొన్ని ఆర్డర్స్ తీసుకురావడం, మళ్ళీ ఆలోచన పడడం, జాగ్రత్త ఎక్కువ కండక్టర్ వేకెన్సీలు ఉన్నాయి. పోస్టులు శాంక్షన్ మొన్న 6 పిల్లలు ఉద్యోగాలు రేపు కండక్టర్ పోస్ట్ వస్తే కంపల్సరీ పడాల్సిందే కదా. ప్రైవేట్ బస్సు వచ్చిన పడాల్సిందే కదా. ఎందుకు తెలివి లేకుండా రిక్రూట్మెంట్ జరపలే? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చుకుంటూ తర్వాత పర్మనెంట్ చేస్తామంటే ఎవరైనా వచ్చి పని చేస్తాం. అందరూ వంట చేసిన వాళ్ళమే కదా. ఆ భయమే లేదా? 30,000 ఇస్తాడు. సపోజ్ నాకు నీకు 30,000 ఇస్తాడు. మిర్యాల పెట్టి పెరుగుతూ ఉంటుంది అబ్బా. 50,000 60,000 వస్తుంది బస్సు. 2 ట్రిప్పులు వేస్తాడు. దేవుని దగ్గర చెక్ కాదు. 30,000 వేసుకొని కూర్చుంటాడు. 3 డ్యూటీలు చేసుకుంటాడు. ఏముంది? నేను వాళ్ళకి తక్కువ పడుతుంది దొంగలు అంటే నేను అవకాశం ఏదంటున్నా. నువ్వు అవకాశము ఇవ్వద్దు. యాజమాన్యమే అవకాశం కల్పించద్దు. అవకాశం కల్పించి ఈ సంస్థలకు ఎక్కడ వారు ఈ అవుట్సోర్స్ రిక్రూట్మెంట్లు ఈ యొక్క ఇప్పుడు ఎంతోమంది కొత్త పోరాటం చేరారు. 2012 తర్వాత 12 ముందు ఇలా వాళ్ళకి ఇంకా 20,000 సర్వీస్ ఉంటుంది. 15 నుంచి 20,000 సర్వీస్ ఉంటుంది. రేపు సంస్థ ఇప్పుడే ఒకటి ఎలక్ట్రిక్ బస్సు వస్తే హైదరాబాద్ సిటీలో డ్రైవర్లు ఎక్కిస్తుంటారు. ఆ డ్రైవర్లు ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి రెడీ ఉన్నారు. కొంతమంది వెళ్ళి ముందు వస్తారు. వాళ్ళ జిల్లాలకు పోతారు. మిగతా వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోరాటమే శరణ్యము. పోరాట శరణ్యంలో భాగంగా చేసి కావడానికి మనం ఊరేడికి ఇప్పుడు మీకు చెప్తున్నాం. మీకు ఇక్కడ డిపోలో ప్రాబ్లం ఉంటే అన్ని సంఘాలు కలిసి ఏదైనా రూట్ వెళ్తే ఏం చేసినా దానిపైన మీరు నిరసన నిలబడి పోరాడండి. చేసి కానీ మెజార్టీ ఎవరికి ఉంటే కానుకుంటే ఆ చేసి అక్కడ నాయకత్వం వహించండి. చేసి నాయకత్వం ఎందుకంటే న్యాయం జరుగుతుంది. న్యాయం అని కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఏ సంఘం వచ్చినా కలుసుకొని తెలంగాణ మధ్యలో మనం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు అయితే కుప్పిగంత వేసి మాకే నాయకత్వం నాయకత్వం సిద్ధంగా ఉన్నాం. కానీ నాయకత్వం చెప్పలేదు శంకరన్న రోజు నీవే నడుపుతున్నా నడుస్తుందా నడవదా? దానికి ట్రైనింగ్ కథ ఉండాలి కదా. రిక్రూట్మెంట్ నాయకత్వం చేసిన చరిత్ర లేదు కదా. చేసినప్పుడు అది వేరు మాట. ఇది మేమన్నా ఎన్నికలు పెట్టు ఆదు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం వస్తుంది. 20 రోజులు అవుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్. ఒకవేళ పెడతారు నల్గొండ జిల్లాలో వాయిస్ ఆఫ్ వాయిదా ఉంది. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ లోపలనే సమ్మె జరగాలి, లేకపోతే నేను ఊరుకోనంటాడు. అంటే సమ్మె చేసి అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ సిద్ధపడుతుంటే నీ ఇష్ట ప్రకారమే సమ్మె జరగాలి. కార్మికులు ఇష్టం అవసరం లేదు. ఒకవేళ మెసేజ్ పెట్టాడు ఆయన అప్పటికి ఆ నెలలో రాష్ట్రంలో సమ్మె ఉంటే సమ్మె జరిగితే డ్యూటీ చేయగలండి ఆయన మెసేజ్ పైన తాపత్రయం. ఇటువంటి వల్ల నమ్మొద్దండి. చాలా తెలివి వచ్చింది యూట్యూబ్లో అంటే ఉండాలి. అవి కొంత మనిషికి తెలివినప్పుడే ఉండాలి తప్ప మనిషిని యొక్క చేసే ప్రతి పని అడుగులను ఆటంకం కల్పిస్తూ ఆ విధంగా ఉండొద్దు. ఒక మద్దతు ఉండాలండి. మీరు పోరాటం ఇంకా మేము ఉన్నాము, మీరు పోతున్నవే కరెక్ట్ ఇట్లా ఉండాలి. లేదా మీరు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో ఇట్లా ఉండాలి. జేఏసీ కాబట్టి దాన్ని ఆర్డర్ చేసే విధంగా ఉండొద్దు. ఒకరికొకరు భాగస్వామ్యం అయ్యి సూచనలు పంచుకొని మంచి చెడు పంచుకొని చేసుకుంటే చాలా చక్కగా నడుస్తుంది. ఎంతో మంది కదా. ఒకటి 43,000 మంది 11,000 మంది రిటైర్మెంట్ అని కూడా ఇలా కిలోమీటర్లు వెళ్ళి చూడండి. నేను అబద్ధం చెప్పట్లేదు.
2019 కన్నా ముందున్న కిలోమీటర్లు 14 కన్నా ముందున్న కిలోమీటర్లు చూడండి. ఇప్పుడు అప్పుడు కిలోమీటర్లు చూడండి. అంటే మనం 13,000 మంది రిటైర్మెంట్ కూడా మన వర్క్ లోడ్ పెరిగింది, పర్ఫార్మెన్స్ పెరిగింది, కిలోమీటర్లు పెరిగింది. దానికి న్యాయంగా 4 గంటలు ఓవర్ టైం 2 గంటలు ఇస్తున్నాం, 2 గంటలు ఓవర్ టైం ఇస్తున్నాం. ఇవన్నీ ఇబ్బందులు అధిగమించాలంటే ఖచ్చితంగా మనం మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలి, త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. ఎవరు భయపడాల్సిన అవసరం నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, జిల్లా వాళ్ళకు, జిల్లా కమిటీ డిపో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై టీఎంయూ, జై టీఎంయూ. నల్గొండ జిల్లా కార్మికుల ఐక్యత, నల్గొండ జిల్లా కార్మికుల ఐక్యత. ఎవరైతే నల్గొండ కానీ సూర్యాపేట తక్కువ వచ్చినా మీరు డిపోలు పోయి బాలనాయక్ కానీ శంకరాయ వస్తాము 14 కూడా మీరు దయచేసి కొద్దిగా డిపోలు ఆర్గనైజ్ చేయండి. భయపడితే ఇదే ఉంటే మన పరిస్థితులు. ఖచ్చితంగా మీరు పోవాలి. అందరూ దేవరకొండ వీళ్ళందరూ వస్తుంది కదా, 4 పిల్లలందరూ. మరి మీరెందుకు భయపడుతున్నారని అడగలేదు. మీరు మన సంఘం కొడుకుని కానీ ఎందుకు భయం అడిగారు? మన సంఘం నాయకులు వస్తున్నారు, మనం పోవాలి. మనం ఆ నాయకులు మద్దతు ప్రకటించాలి. మీ బలమే మా బలం, మా ఆయుధం అంతే. మీరు ఇచ్చే బలమే రేపు ఆయుధం, రేపు సభ్యులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము పోరాడాలంటే మీ బలమే మాకు ముఖ్యం. కాబట్టి ఈ అవకాశం మరొకసారి అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.